నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రెసెంట్ పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనమున్నాము ప్రొడ్యూసర్ నటికుమార్ గారితో. నమస్కారం సార్. సార్, ఫస్ట్ పొలిటికల్ టాపిక్స్ తీసుకుందాం సార్. జగన్ గారికి 986 మంది సెక్యూరిటీ మనుషులు ఇప్పటికీ ఎక్స్ సీఎం అయిన తర్వాత కూడా అంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అవసరం అంటారా? అంటే గతంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది. ఏదైతే అలిపిరి ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే తర్వాత ఇన్సిడెంట్స్ కావచ్చు, ఆయనకి అవసరం అని చెప్పి జెడ్ కేటగిరీ సిబ్బందిని కానీ ఎస్ఎస్ కేటగిరీ సెక్యూరిటీ కానీ పెట్టారు. ఈయనకి ఇప్పుడు ఎందుకు సార్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇంకా స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఉంది? అది పర్ డే వచ్చేసి 16 లక్షల వర్త్ అవుతూ ఉంటుందన్నమాట. ఓవరాల్ గా చూసుకుంటే 300 crores వాళ్ళ మీద పెడుతూ ఉన్నారు. ఎందుకని అంత సెక్యూరిటీ అవసరం అంటారా? ఈ 5 సంవత్సరాల్లో ప్రజల సొమ్ము దాదాపు 50,000 కోట్లు లగ్జరీలకి, వీళ్ళకి సెక్యూరిటీకి, వీళ్ళ కుటుంబానికి ప్రజల సొమ్ము దాదాదత్వం చేశారు. 50,000 కోట్లు. నాట్ ఓన్లీ స్మాల్ మనీ. అడిగితే ఫ్లైటు, వెళితే ఫ్లైటు, వెళ్తే హెలికాప్టరు, ఇన్ని వేల. అంటే వీళ్ళు నేను ఒకటి అడుగుతున్నాం, ఇన్ని వేల మంది సెక్యూరిటీ పెట్టుకొని మీరు ప్రజలను ఏం పాలిస్తారు? మీరు ప్రజలు మీ దగ్గరికి రాకూడదు, ప్రజలు మీ దగ్గర నాకు రాకూడదు అని ఇంతమంది సెక్యూరిటీ పెట్టుకొని అసలు మిమ్మల్ని ఎవరు ఏం చేసేస్తారు? మిమ్మల్ని ఎవరు ఏం చేయరు. సామాన్య ప్రజలకు మీరు మంచి చేసి ఉంటే ఏమీ చేయరు. మీకు థ్రెట్ ఉందంటే మీరు ఏదో పాపాలు చేసి ఉండాలి, మీరు ఏదో మోసాలు చేసి ఉండాలి, లేకపోతే మీ మీద థ్రెట్ ఉందంటే మీరు దొంగతనాలు చేసి ఉండాలి. అంటే నేను మీకు అర్థమైందా? నేను ఫ్యాక్షనిజం చేశానని చెప్పను. ఫ్యాక్షనిజం ఎప్పుడు వెళ్ళిపోయింది. నేను ఎందుకంటే 986 మందిని మీరు సెక్యూరిటీ పెట్టుకొని ఒక మనిషికి, మీ భార్య ఇద్దరికి కలిపి అంతమంది పెట్టుకొని ఏం సాధిస్తారు? అందుకే ప్రజలు తిరస్కరించారు. 11 సీట్లు ఇచ్చి నీ సెక్యూరిటీతో మమ్మల్ని నువ్వు అంటకూడదు అని చెప్పి నీకు నువ్వే గిరిగీసుకొని ముళ్ళకం చేసావు. మా అవకాశం వచ్చింది, మేము గిరిగీసుకొని మేము ఎవరికి అయ్యాలో ఓటు మేము వేసుకున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలే ఈయన ఓటమికి కారణం. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జనాలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే నీకు ఇప్పుడు గెలిపిస్తే 151 సీట్లు గెలిపిస్తేనే మా ఇంటికి నీ ఫోటో అంటించావు. నీకు మళ్ళాగానే నువ్వు వచ్చావంటే మీ బొట్టు బిళ్ళ, ఆడపిల్లల బొట్టు బిళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టమంటావు. పాస్బుక్ల మీద కూడా నీ ఫోటో పెట్టుకున్నావు. అసలు మా భర్త ఫోటో మేమెప్పుడు చూసుకోవాలి, మా పిల్లల ఫోటో మేమెప్పుడు చూసుకోవాలి, మా తల్లి ఫోటో మేమెప్పుడు చూసుకోవాలి అనే పరిస్థితికి ఏర్పడింది. దట్స్ రియల్. పాస్బుక్ చూస్తే హస్బెండ్ ఫోటో కనబడట్లేదు, జగన్మోహన్ రెడ్డి కనబడుతుంది. అన్నయ్య ఫోటోలు కనబడట్లేదు, తల్లి ఫోటో కనబడట్లే. ఇక్కడ చూసి ఇంటికాడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో కనబడుతుంది. అంటే పరిస్థితులు ఎలాగొచ్చాయంటే మనకి లేకుండా పోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మన స్థలాన్ని మనం అమ్ముకోవటానికి ఎంఆర్ఓ సపోర్ట్ కావాలి, ఎంఆర్ఓ ఆర్డీఓ సపోర్ట్ కావాలి. ఆర్డీఓ వచ్చి అక్కడ ఎమ్మెల్యేని అడుగు అంటాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే ఏమంటాడంటే నీ ల్యాండ్కి ఒక 60 లక్షలు కట్టారయ్యా, నీకు ఏదో అర్జెంట్ అంటున్నావు కదా, మీ పిల్ల పెళ్ళి అంటున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచనతో, మంచి ఆలోచనతో నీకు ఒక 60 లక్షలు ఇస్తాడు. అంటే 1,50,00,000 ప్రాపర్టీ. అంటే నీకు నువ్వు ఒక డిసైడ్ చేస్తున్నావు రేటు, అవసరం నిమిత్తం నువ్వు డిసైడ్ చేసి నువ్వు ఇస్తున్నావు. అంటే మా ప్రాపర్టీని అమ్ముకోవడానికి నీ కాల్ దగ్గర రావాలా, మా పిల్ల పెళ్లి చేసుకోవడానికి నీ కాల్ దగ్గర రావాలా, మా అబ్బాయి ఉద్యోగం రావడం కోసం నీ కాల్ దగ్గర రావాలా. నువ్వు ముళ్ళకాంతి చేసుకొని కాళ్ళలో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ ఎవరెవరు చంద్రబాబు నాయుడు గారు నేను తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు నేను తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది పెట్టావు, ఎంతమంది ఎన్ని తిడుతున్నారు, మొత్తం టోటల్ మా సమరాల రాంబాబు యాక్టింగ్ ఎలాగుంది, మా జోగి రమేష్ గారు యాక్టింగ్ ఎలాగుంది, మా అమర్నాథ్ గారు యాక్టింగ్ ఎలాగుంది, మా చెల్లెమ్మ రోజా యాక్టింగ్ ఎలాగుంది అని మీరు దాంట్లో చూసి ముసి నవ్వుతూ కూర్చొని దాన్ని కాలక్షేపం చేస్తారు. బయట ఎంతమంది, దానికి మీకు ఒక ఆయన ఉంటాడు ధనంజయ రెడ్డి అని, ఆయనే ఎవరికి దొరకడు. ఆయనకి ఇంకొక ఆయన ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని, ఆయనే ఎవరికి దొరకడు. మీరు ఏమైనా బయట చెప్పాలనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా చెప్పాలి. ఇస్కొండకి
మనం హరిత రిసార్ట్స్ అని టూరిజం ఉండే గెస్ట్ హౌస్ని దాని రెంట్లు ఎంత, దాని విలువ ఎంత, దాని వాల్యూ ఎంత, అవన్నీ చూసుకొని మనకి ఇక్కడి నుంచి ఎక్కడైనా టెండర్ వచ్చిందా, మనకి ఎవరైనా లగ్జరీస్ మనం బుక్ చేసుకున్నారా, మనకి ఎంత ఖర్చు అవుతుంది, దానికి 500 కోట్లు అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది ఎవ్రీ మంత్, ఆ ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది అన్ని జోడి చేసుకొని మనం కట్టాలి. పబ్లిక్ మనీ, నాట్ ఓన్లీ ప్రజల మనీ, మీ ఇంట్లో మనీ కాదు అది. దాన్ని ఏం చేశారు, ఆ పేరు మీద, మీ పేరు మీద అయితే పర్మిషన్లు ఇవ్వరని, మీరు ఉండడం కోసం, మీరు మీ భార్య ఉండడం కోసం ఆ లగ్జరీ బిల్డింగ్ని 500 కోట్లు పెట్టి ప్రజల సొమ్ముతో మీరు దోచుకున్నారు. అంటే ఇది ఎక్కడ? మిమ్మల్ని చీఫ్ మినిస్టర్గా పాలించమన్నారు, మీకు బంగాళాలు కట్టుకోమని చెప్పలే. ప్రజల సొమ్ముని వాళ్ళకి మీరు ఒక చిన్న ముష్టేసేస్తున్నారు. ఏమని 3,000 4,000 వేసి వాళ్ళ దగ్గర దోచుకున్నారు. దోచుకొని 500 కోట్ల బిల్డింగ్ కట్టడం ఎంత అన్యాయం అది. అంటే ఎప్పటికీ వాళ్ళే ఉంటారు అన్న ఉద్దేశం ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ ఆయన, ఇద్దరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కొనేసుకున్నారు. ఈ గిరి నాది, ఈ గిరి నీది, మొత్తం సముద్రం మధ్యలో మొక్కలు చేయలేదు కానీ మొత్తం అంతా గిరి గీసేసుకున్నారు. మరి రోజమ్మ ఆట ఆడుకుందాం రా అన్నారు, ఆట ఆడింది, బెంచ్ గారు వచ్చింది. టూరిజం గెస్ట్ హౌస్ అన్నారు, ఇంకేమొచ్చింది? అంటే ఎందుకు చెప్తుంటే ఇవన్నీ కూడా దాచుకోవడం ఆ గవర్నమెంట్ తప్ప ఒక్కరు కూడా ప్రజలకు మంచి చేయలేదు. కూటమి పేదవాడు పాలన అంటే ఆ పాలనకి నిదర్శనం చూపించాడు. ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజుకి 1 అవర్ మొన్న ఎవరో ఒక అమ్మాయి తప్పిపోతే ఆ సీఏతో మాట్లాడి అక్కడికి వాళ్ళ బండిలో పంపించడం అనేది గొప్ప విషయం. అంటే ఇలాంటివన్నీ కూడా రోజుకి 1 అవర్, నాట్ ఓన్లీ 1 డే, రోజుకి 1 అవర్ ప్రజల కోసమే పని చేయాలి. లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. కార్పొరేట్ కంపెనీల కోసం కావాలి, కార్పొరేట్ కంపెనీలు నిలబడాలి, పరిశ్రమలు రావాలి, పరిశ్రమల కోసం నిలబడాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. కానీ పేదవాడు కూడా బతకాలి, పేదవాడు బాధ, పేదవాడు గోడు వినిపించుకోవాలి. ఎందుకంటే నేను నిన్న కనిపెట్టింది అది. ఇంతమంది పెద్ద మనుషులు వెళ్ళారు, లైవ్లో చూపించారే మీరందరూ కలిపి. ఆ పేదవాడు లైవ్ కనబడలే? ఆ పేదవాడిని కనిపెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కేటగిరీ ప్రజల సొమ్ము ఆయన దగ్గర ఇంకా కొన్ని లక్షల కోట్లు ఉంది కాబట్టి ఆ లక్షల కోట్లు ఈ లగ్జరీకి, ఈ డబ్బులు సంవత్సరానికి 300 కోట్లు అని మీరు చెప్తున్నారు. 50,000 కోట్లు ప్రజల సొమ్ముని దారాదత్తం చేసి సెక్యూరిటీకి, లగ్జరీకి ఖర్చు పెట్టిన ఆయన. అప్పుడు ప్రజల సొమ్ము, ప్రజల దగ్గర కొన్ని లక్షల కోట్లు దోచుకున్న సొమ్ము ఇంకా ఉంది కాబట్టి ఇంతమంది చేస్తున్నారు. ఈయన ఎవరమ్మా? ఈయనకి ఏం థ్రెట్ ఉంది? ఈయనకి ఎందుకు సెక్యూరిటీ? ప్రజలతో మమేకం అవ్వలేనప్పుడు ఎందుకు ఈయన? మనకు అయిన కాల్గిలు వాళ్ళు జరుగుతుందో మన ఆంధ్రప్రదేశ్లో, ఈయన డిసిషన్ తీసుకునేది. మావోయిస్టులకు ఏమైనా ఆయనకు వారైనా జరుగుతుందో? ఆల్రెడీ మావోయిస్టులు లేరాయ. మరి ఎందుకు ఈయనకి ఎంతమంది సెక్యూరిటీ? ఓకే, సీఎంగా కాబట్టి ఒక మాదిరి సెక్యూరిటీ ఉంటుంది. ఏనాడైతే సెక్యూరిటీ లేకుండా తిరగగలుగుతారో, 2-3 గన్మ్యాన్తో తిరగగలుగుతారో ఆ రోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు బాగుంటాయి. మనం ప్రజల సొమ్ముని కాజేసి ప్రజల సెక్యూరిటీలో మనం బతకాలి అనుకుంటే, భయభ్రాంతులుగా బతకాలి అనుకుంటే, మీరు నిద్రపోతున్నారా? 1000 మంది సెక్యూరిటీ పెట్టుకొని నిద్రపోతున్నారా అడుగుతున్నా. ఆ సెక్యూరిటీ మిమ్మల్ని ఏదో చేస్తారు, అనుమానంతో బతుకుతున్నారు మీరు. ఆ సెక్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చేస్తుందని అనుమానంతో 4 గంటలు వేస్తున్నారు. మరి ఎందుకు 986 మంది బయట ఎందుకు కాపలా కాస్తున్నారు? లోనకి ఎందుకు రానివ్వట్లే? అంటే భయం. ఈ 986 మందిలో నన్ను ఏమైనా చేస్తారని ఒక భయం గుప్పట్లో మీరు బతుకుతున్నారు, భయం గుప్పట్లో మీరు జీవిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు నవ్వుతూ సాగించాడు పాలన. ఆయన బిడ్డగా మీరు భయంతో భయం గుప్పట్లో మీరు బతుకుతున్నారు. ఇది కరెక్ట్ కాదనే ప్రజలు నిర్ణయించారు, మీరు తిరస్కరించారు మిమ్మల్ని. కనుక ఈ సెక్యూరిటీ డబ్బులే కాదు, మీరు గతంలో ఖర్చు పెట్టిన మీ లగ్జరీ, నిజంగా మీకు సిన్సియారిటీ ఉంటే మీకు రోజుకి 100 కోట్లు ఇన్కమ్ ఉంది కాబట్టి, మీకు ఇంత సెక్యూరిటీ మీరు ఖర్చు పెడుతున్నారు కాబట్టి, మీకు ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుందో చూపించి, తక్కువ డబ్బులు మీరు అప్పుడు గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బులు ఉన్నాయి, ప్రజల డబ్బు మీరు దోచుకొని మీరు 50,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈ సెక్యూరిటీకి, అది రిటర్న్ చేయండి ఇమీడియట్లీ. నాకు 100 కోట్ల ఆదాయం ఉంది, 300 కోట్లు మీకు ఖర్చు వస్తుంది అంటే దాదాపు ఈ లగ్జరీ లైఫ్కి ఇంకో 500 కోట్లు వస్తుంది మీకు ఈ 5 సంవత్సరాలు. ఈ 500 కోట్లు అంటే మీకు ఆల్రెడీ మీకు 500 కోట్లు అంటే 5 సంవత్సరాలకు ఎంత అయింది? 2,500 కోట్లు. అంటే మీకు ఎంత ఇన్కమ్ ఉండాలి? ఈ సంవత్సరానికి మించుమించు మీకు 1,500 కోట్లు ఇన్కమ్ ఉండాలి. 1,500 కోట్లు
అఫీషియల్ చెప్తున్నాను, అన్అఫీషియల్ కాదు. మరి ఈడీ ఎంత జప్తు చేసింది, ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది, ఏ విధంగా వస్తుంది, పార్టీ ఫండ్ ఏ విధంగా వస్తుంది, పార్టీ ఫండింగ్ మీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా కావాలి. రైట్ సార్. రైట్ రాయల్గా చెప్పగలగాలి. చెప్పే ధైర్యం లేనప్పుడు ప్రజల దగ్గర ఓటు అడిగే ధైర్యం మీకు లేదు. ఎందుకంటే మీరు ఆ మాట అన్నారు ఒకరోజు, నేను తప్పు చేస్తే నాకు ఓటు వేయొద్దు, నేను పని చేయకపోతే ఓటు వేయొద్దు అన్నారు. ప్రజలు మీరు తప్పు చేశారు, మీరు నీకు పని చేయలేదు కాబట్టి నీకు ఓటు వేయము అని చెప్పారు. సో ప్రజల్లో ఉంటే గనక గెలిచేవారు అండ్ ఈ కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీ అవసరం లేదు అని అంటున్నారు. సొంత డబ్బుతో ప్రజల మన్ననతో మనం ఉన్నప్పుడు మనకి ఏ సెక్యూరిటీ అవసరం లేదు. ఎప్పుడు కూడా ప్రజల మధ్యన ఉండాలి, ప్రజల మన్నను పొందాలి. ప్రజలు మనల్ని తిరస్కరించిన తర్వాత నీకు అంతమంది సెక్యూరిటీ ఎందుకు రైట్ అని నేను అనేది, అంతగానికి వేరేది ఏం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.